హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ టమోటా బజ్జీ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు. మేము ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు టైం లేనప్పుడైతే వెంటనే అందరికీ ఒక ఆలోచన అయితే వస్తుంది, టమోటా బజ్జీ చేసేద్దాం తొందరగా అయిపోతుంది అనేసి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీరు తీసుకున్న టమోటాలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుందండి, రైస్కి ఎక్కువ మనకి కలిసి వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడాలి. అవి చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటా బజ్జీలో ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయండి తినేటప్పుడు. ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ స్లోగా ఇస్తున్నాను, ఏమో అనుకోవద్దు. ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే నేను వీడియోస్ అయితే తీయడం లేదు. మా వదిన చేసి నాకు వాట్సాప్లో అయితే పంపిస్తుంది. ఒక చిన్న ముక్క అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసి తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా 4 వరకు క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేయండి. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే 4 భాగాలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మా వదిన చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసింది. కారం బాగా టమోటా బజ్జీకి పడుతుంది అనేసి. ఇవి కారం ఉన్న మిరపకాయలండి, ఒక 9 వరకు తీసుకునింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక గుప్పిడి వరకు కరివేపాకు వేసేయండి. పచ్చి కరివేపాకు వేస్తే టేస్ట్ ఫ్లేవర్ 2 బాగుంటాయి. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇవి లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేగినట్టు మనకి తెలిసిపోతుంది. ఆ టైంలో ఒక 1/2 కేజీ వరకు టమోటాలు వేసేయండి. 1/2 కేజీ అంటే అది ఎక్కువ అవ్వదండి, కొంచెమే అవుతుంది. టమోటాలు ఉడికితే కొంచెమే అవుతాయి కదా. ఒక ఫ్యామిలీకి కావాలంటే 1/2 కేజీ అన్న వేసుకోవాలి టమోటా బజ్జీకి. టమోటాలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉసిరికాయలో సగము అంతే అండి చింతపండు వేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ సరిపడా అయితే ఇప్పుడే వేసేస్తుంది మా వదిన. ఇప్పుడే వేసుకున్నారంటే టమోటాలు అనేది కొంచెం సాఫ్ట్గా అవుతాయి. టమోటా ముక్కలకు కూడా ఉప్పు అవి పట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి టమోటా తొందరగా సాఫ్ట్ అవుతుంది, హై ఫ్లేమ్లో అవ్వదు. నాటు టమాటాలు వాడామంటే గుజ్జు అనేది బాగా వస్తుంది. హైబ్రిడ్కి అయితే అంత రాదండి, టేస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. నాటు టమాటాల్లో జ్యూస్ బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, పులుపు కూడా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోండి. నీళ్ళు అనేది ఎక్కడా వేసుకోకూడదు. నీళ్ళు వేసారంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ అనేది. మనము అందుకనే లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే సన్న మంట మీద టమోటా ఉడికి గుజ్జంతా బయటకు వచ్చి కరెక్ట్గా అనేది ఉడికి వేగిపోతుంది. ఆయిల్ అనేది పైకి తేలాలండి, అప్పుడే మనకి టమోటా బజ్జీ రెడీ అయిపోయిందని అర్థము. స్టవ్ అయితే మా వదిన ఆఫ్ చేస్తుంది. ఇంకా అయిపోయిందండి, చూస్తున్నారు కదా, నీళ్ళు ఎక్కడా లేవు, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చపాతీకైనా వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒకసారి ట్రై చేయకంటే ట్రై చేయండి. ఇది మా కడప సైడు చాలా సింపుల్గా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటారు. కొంచెం వేసుకున్నా కూడా రైస్ మొత్తానికి కలుస్తుందండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.